వాసుదేవ్. నిన్ను చూసే ఊరు జనం కళ్ళల్లో ఉండాల్సిన భయం ఇప్పుడు నీ కళ్ళల్లో కనబడుతోందేంటి జయమ్మ? తమ్ముడు మొన్న చిన్న త్వరగా రండ్రా. ఓహో, అక్కడ ఊరు జనాలందరి ముందు డబ్బిచ్చి మా తమ్ముడితో హీరోలాగా కొరడా దెబ్బలు తిని ఇప్పుడు మమ్మల్ని కొట్టడానికి వచ్చావా? ఇదిగో, మా మీద చెయ్యి పడితే నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళగలవా? తప్పుగా అర్థం చేసుకున్నావు. ఓహో, అర్థమైంది. మాకిచ్చిన డబ్బులు తిరిగి తీసుకెళ్దామని వచ్చావా? అగైన్ యు ఆర్ మిస్టేకెన్. ఈ వాసుదేవుని అంచనా వేయటం చాలా కష్టం. ఏ ఆపు. కొరడా దెబ్బలు తిన్నందుకు కాదు, ఇచ్చిన డబ్బు తిరిగి తీసుకెళ్ళడానికి కాదు. మరి ఎందుకు వచ్చావమ్మా? మీరింకో 100 కొరడా దెబ్బలు ఎక్కువ కొట్టినా పట్టించుకునేవాణ్ణి కాదు. నా దగ్గర తీసుకున్న డబ్బుకి 10 రెట్లు ఎక్కువ తీసుకున్నా ఆలోచించేవాణ్ణే కాదు. కానీ మీరు ఇక్కడ టచ్ చేశారు. నా ప్రాణానికి ప్రాణమైన నా భార్య మీద చేయి చేసుకున్నారు. ఇప్పుడు అర్థమైందిరా. తన భార్య మీద చేయి చేసుకున్నావని ఈయన గారికి పౌరుషం పొడుచుకొచ్చినట్టుంది. నన్ను క్షమించండి సార్, క్షమించండి. తప్పైపోయింది. క్షమాపణ అడగాల్సింది నన్ను కాదు, నా భార్యకి. అలాగే అలాగే, పదండి సార్. ఇప్పుడే వచ్చి క్షమాపణ చెప్పుకుంటాను. పదండి సార్, వెళ్దాం. అక్కడికి వెళ్ళడం కాదు, ఇక్కడి నుంచే చెప్పాలి. ఇక్కడి నుంచి చెప్తే ఇంట్లో ఉన్న నా భార్యకి వినిపించాలి. అలాగే అలాగే. క్షమించమ్మా.